మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు. తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఇవాళకి 12 సంవత్సరాలు అయ్యింది. నేను అడుగుతున్న ఈడికొచ్చిన మిత్రులను, ఈడికొచ్చిన వాళ్ళని కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళను, బీఆర్ఎస్ బీజేపీలను కూడా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా? మీ గుండెని అడగండి, మీ మనసును అడగండి. ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా. ఇవాళ మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నా. నేను అదేవిధంగా మా రైతాంగాన్ని, మా సోదరిమల్ని, మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామం పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 3 నెలల్లోనే డిసెంబర్ 7 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా? మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి. 7,625 కోట్ల రూపాయలకు ఒక పైసా తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి. ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఎర్ర ఎండలు మండుతున్నాయి, విద్యుత్ వినియోగం పెరిగింది. ఇవాళ 16,000 మెగావాట్ల పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నది. కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా? ఇవాళ 24 గంటల వ్యవసాయ విద్యుత్తు రైతులకు ఉచితంగా అందించడమే కాదు, ఆనాడు ఇవ్వండి, ఈనాడు పేదోళ్లకు 50 లక్షల కుటుంబాలకు మా ఆడబిడ్డలు చెప్పాలి, మా అక్కలు చెప్పాలి, మీరెవరైనా ఇంటి బిల్లు కడుతుండ్రా? 200 యూనిట్ల వరకు ఒక్క పైసా లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా? మా అక్కల్ని నేను అడుగుతున్నా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇంటి బిల్లు కట్టక 15 నెలలు అయింది కదా. బట్టి గారు ఒక్క రూపాయనన్న మిమ్మల్ని అడిగినరా? మీ 50 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు ఇవాళ 200 యూనిట్లు మేము ఇవ్వడం లేదా? ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు 12 నూరులుండే సిలిండర్ ఈనాడు 50 లక్షల పేదవాళ్ళ కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్న మాట నిజం కాదా? వంట వండుతున్న, ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనస్సాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలను సలాకి కాల్చి వాత పెట్టుండ్రి. ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం. రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర కాల్చి వచ్చినోని చేయి చాపమని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీలను అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బస్సు కిరాయిస్తే పోయినట్టు, లేకపోతే లేనట్టు. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అమ్మ ఇంటి ఆయన పనికి పోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారింటికి పోతే ఒక్క పైసాన్ని అడుగుతురా ఎవరైనా? ఇవాళ మీ ఏ ఆలయమైనా, అది యాదగిరి గుట్టైనా, లేకపోతే మన కురుమూర్తి జాతరైనా, లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా, లేకపోతే రాజనగరం జాతరైనా, ఏ జాతరకు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ గుడికి పోయినా, భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా? ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యెత్తి ఒక్క పైసా లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి. 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 15 నెలల్లో బస్సులో ఉచితంగా
ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా? దీనికి మా బట్టి విక్రమార్క గారు 4,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా? ఇదే కాదు, మా ఆడబిడ్డల స్వయం సహాయక సంఘాలు, ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం పట్టినాయి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను, మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా? సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ మీ బ్యాంకు లింకేజ్ కానీ ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిండా? మరి ఇవాళ నేను, మా సీతక్కమ్మ భట్టి గారు 1,000 కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరన్నా అబద్ధం చెప్పచ్చు, ఇంటాయన సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు, కానీ మా అక్కలు మర్చిపోతారా, మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నా.